ఇప్పుడు మనం లైక్ ఊర్లలో చూస్తే పాత రోజుల్లోనే చాలా ఆల్మోస్ట్ ఒక ఇల్లు అంటే ఒక 10 ఆవులు, 10 బర్రెలు అన్ని ఖచ్చితంగా ఉండేటివి ప్రతి ఇంటికి ఎత్తుకుంటే. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంటికి ఒక ఆవు గాని, ఒక బర్రె గాని అసలు లేకుండా గూడా ఉండేవాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, ఇలా పశువులు అంతరించిపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలేంటి? ముందుగా మనం చర్చించాల్సింది ఏంటంటే, మొట్టమొదటి ఈ పశు జాతి నశింపుకి బీజం పడింది లార్డ్ మెకాలే దగ్గర నుంచి మొదలైంది. ఓకే. ఆ తదనంతరం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది కాలం బాగానే నడిచింది. తర్వాత నుంచి ఈ కొత్త రకమైన విత్తనాలు కానీ హైబ్రిడ్లు కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఈ పశు జాతిని మెల్లిమెల్లిగా స్థానం దిగుతా వచ్చినాయి. 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆటుపోట్లు ఉన్నా కూడా బాగానే నడిచింది. ఈ పశువులు, రైతు, పశువు, వ్యవసాయం అంతా అనుసంధానంగా నడిచింది. ఆ తర్వాత నుంచి ఈ ఆర్గానిక్ అని ఇదైతే ఎప్పుడొచ్చిందో అసలు దాని డెరివేషన్ లేదు. ఆర్గానిక్ అంటే అది 2017 వరకు కూడా మన భారతదేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు. ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఢిల్లీలో జరిగింది. అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దానికి మన దగ్గర జరగకముందు జపాన్లో జరిగింది. సేమ్ ఆర్గానిక్ OWC 2014. అదే OWC 2020 వేరే చోట ఇంకా ఓటింగ్ జరగలేదు డ్యూ టు దిస్ కరోనా, అదంతా జరిగింది, పోస్ట్పోన్ అయిపోయింది. అది 2017 వరకు కూడా మన దగ్గర ఎక్కడ కూడా ఆర్గానిక్ అనేది లేదు, పదమే లేదు. ఆ 2017 జరిగినప్పుడు అసలు ఎన్ని కంపెనీస్, ఇండియాలో కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి స్టాల్స్ పెడితే విచిత్రంగా ఉంటుంది అనమాట. మనకి అదో మరో లోకంలోకి వెంటనే వెళ్ళిపోయామా అనిపించింది అనమాట. ఆ రోజు నుంచి కూడా రకరకాలైనటువంటి రూపాంతరం చెంది ఈ రోజున ఎక్కడికక్కడ వీధికి ఇక్కడికెక్కడికి చెప్పేటోళ్ళు కానీ చేసేటోళ్ళు కానీ అందరూ ఆర్గానిక్ అనే దానికి వచ్చామన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తే పశువులు అంతరించిపోవటానికి కారణం ఏంటంటే పెద్ద ఉన్న కుటుంబాల్లోంచి విడిపోవటం, చిన్న చిన్న కమతాలు అయిపోవటం ఒక కారణం అని కాదు, నానా రకాల కారణాలు కూడా ఉన్నాయి. అది మనం చర్చించుకుంటాకి ఇది కూడా ప్లాట్ఫామ్ కాదు కూడా. సో ఇప్పుడు మనం ఎంతైతే జనాభా ఉన్నామో, మన స్వతంత్రం రాకముందు అంత పశు జాతి ఉండేది. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది మనం మనుషులు ఉన్నామో అంత పశు జాతి ఉండేది. అప్పుడు ఇప్పుడు ఎంత పశు జాతి ఉందో అంతమంది మనుషులు ఉండేవారు. ఇప్పుడు అది రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది ఇప్పటికి. ఓకే. అప్పట్లో మనుషులు తక్కువ ఉన్నారు, పశు జాతి ఎక్కువ ఉంది. ఇప్పట్లో మనుషులు ఎక్కువైపోయాం, పశు జాతి తగ్గిపోయింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా ఫ్యూచర్లో? ప్రమాదం, చాలా ప్రమాదం. ఎందుకంటే అసలు మొత్తం అంతా కూడా పశు జాతి మీద తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ సందర్భంలో మీకు విషయం చెప్తాను. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 సక్సెస్ అయింది. 4 తోటి ఆ సైంటిస్టులు ఎంతో శ్రమ కోర్చి తయారు చేసిన దానిలో మొత్తం మీద దాన్ని దిగ్విజయంగా దాన్ని స్థానంలో కూర్చోబెట్టగలిగారు. అది ఎంత దూరంలో ఉందో మనకి ఎవరికి తెలియదు. మనం ఏదో చెప్పుకుంటాం, టీవీలో చూడటమే కానీ ప్రపంచం అంతా చూసింది దాన్ని. ఓకే. శాస్త్రజ్ఞుల్ని ఎంతో అప్రిషియేట్ చేశారు, ఎంతో వాళ్ళందరినీ కూడా అభినందించారు. సో అదే రీతిగా మనకు కూడా వ్యవసాయంలో కూడా అసలు మన భారతదేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు ఎక్కడ ఉండరేమో, అంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఓకే. మరి మనం నిలబడి ఉన్న భూమిని ఎందుకు బలం చేయలేకపోతున్నామో అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఎనీ అదర్ హ్యూమన్, ఇట్స్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్యాటిల్. పశువుల మీద ఆధారపడింది. క్యాటిల్ అండ్ సాయిల్ గోస్ టుగెదర్ విత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. పశువులు నేల ఒకదానికి ఒకటి అనుసంధానం అయిందనమాట. మన భూమి నుంచి వచ్చిన పంట ఉందంటే ఒకటి మనం తీసుకుంటాం, కిందదేమో పశువులకి వేస్తాం. అది తీసుకుని ఇంటేక్, దానికి అవుట్కమ్ ఏంటి? పేడ, మూత్రం, పాలు. అవి మనం ఇంటేక్ కింద భూమికి ఇంటేక్ అనమాట. సైక్లిక్ ఆర్డర్. ఆ సైక్లిక్ ఆర్డర్ బ్రేక్ అయిపోయింది. ఓకే. మన మనుషుల్లో ఎట్లాగైతే ఐ స్పెషలిస్టు అలాగా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క స్పెషలైజేషన్ ఎలాగొచ్చిందో
అగ్రికల్చర్ అనేది యూనిఫైడ్ అగ్రికల్చర్. ఒకప్పుడు అగ్రికల్చర్ మీన్స్ దాంట్లోనే హార్టికల్చర్ ఉండేది, దాంట్లోనే ఫారెస్ట్రీ ఉండేది, దాంట్లోనే క్యాటిల్ ఉండేది, యానిమల్ హస్బెండరీ ఉండేది. ఇప్పుడు దాన్ని విడగొట్టేశారు. యానిమల్ హస్బెండరీ వేరు, అగ్రికల్చర్ వేరు, దీనికి వేరు. ఎవరు సబ్జెక్ట్ ఆడలే, దీన్ని అనుసంధానం చేయడం ఎవరికి రావట్లేదు, కలిపేదానికి బ్రిడ్జ్ మాత్రం జరగట్లేదు. అగైన్ యానిమల్ హస్బెండరీలో కూడా మళ్ళీ తీసుకెళ్లి డైరీ డెవలప్మెంట్ సెపరేట్, మరి దాంట్లో ఇంకొక సామం చేశారు. సో మన భారతీయుల యొక్క స్పెషలైజేషన్ అనుకోండి, మన పెద్దలు చేసిన వ్యవసాయం ఏంటంటే సింక్రనైజేషన్ ఆఫ్ క్యాటిల్, సాయిల్, ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. దీన్ని బ్యూటిఫుల్ గా సింక్రనైజ్ చేశారు, అన్ని కలిపారు. పశువులు, నేల, ఎన్విరాన్మెంట్, హెల్త్ ఈ నాలుగిటిని కూడా 4 స్తంభాల కింద కలిపి చేశారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఎక్కడ అనారోగ్యం పాలవలేదు, అశాంతికి గురవలేదు, హాయిగా ఉన్నారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో యూరోప్ అంతా కూడా దాన్ని తీసుకుని, మన పెద్దలు చేసిన వ్యవసాయం తీసుకుని విపరీతమైన పశు సంపదను పెంచుతున్నారు యూరోప్లో. వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, క్యాటిల్ కూడా అసలు ఒక్కొక్కళ్ళు 400-500 క్యాటిల్, 6,000 పెంచుతున్నారు. బట్ దే ఆర్ ఫెయిలింగ్ టు సింక్రనైజ్ సాయిల్ అండ్ క్యాటిల్. వాళ్ళకి చేత కావట్లేదు. అదొక భారతదేశం రైతులు ఒకరికి చేత అయింది. సో మన నుంచి సంగ్రహించిన దాన్ని వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతో కొంత చేస్తున్నారు. మన వాళ్ళు చేసిన మెకనైజేషన్ తీసుకుని వచ్చి మనం నాశనం అయిపోతున్నాం. మన దగ్గర బంగారం లాంటిది మనకున్న వెపన్ ఏంటంటే మన క్యాటిల్ అనేది వెపన్. ఇక్కడ మన పశు సంపద అనేది మెయిన్. అలాంటిది వాళ్ళు దాన్ని సంగ్రహించి వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఏమో మెకనైజేషన్ అని, మెషిన్స్ అని వీటి జాలికెళ్ళి మనం పాడైపోతున్నాం. ఒకటి, వాళ్ళు మెషిన్స్ అన్ని తయారు చేసుకున్నది కూడా వాళ్ళ యొక్క క్లైమాటిక్ కండిషన్స్కి. వాళ్ళకి అంత ఫాగ్, 6 months ఫాగ్ ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ప్రో కండిషన్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి వస్తువు మన పండటానికి ప్రతి రాష్ట్రం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్నది వాతావరణం, ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ మనకి కావాల్సినవి అన్ని సమకూర్చడానికి ఉన్న భారతదేశం అంత గొప్పతనం. వాళ్ళకి ఇన్ జనరలైజ్ ఏదో ఒకటి, అందుకని వాళ్ళు మెకనైజ్ చేసుకుని త్వరగా చేయాలి, అన్ని మెకనైజేషన్ తో చేయాలి వాళ్ళు. అందుకని వాళ్ళు మనుషులు ఆ మంచు పడినప్పుడు మనుషులు చేయలేరు. సో మనకి అది యూట్యూబ్ లో అట్లా చూసినప్పుడు మనకు కలర్ఫుల్ గా కనపడుతుంది అది మెషిన్ అని అనగానే. సో అవి మనం దిగుమతి చేసుకుంటాం. మెషిన్ వరకు ఉన్న రహస్యం ఇదంటారా?